భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ప్రియశిష్యులు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి. బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్య లేదా ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మనికి నిజమైన స్వభావాన్ని తెలుసుకోవటం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కోటి తీర్థంలో 15 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలితాన్ని కోటి తీర్థం సిద్ధాశ్రమానికి పంచారు. ఆ కోటి తీర్థ సిద్ధాశ్రమంలో శ్రీ బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు వెంకయ్య స్వామి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ అందరికీ ఆ మార్గంలో ఉన్న తత్వాన్ని ప్రబోధింపజేస్తున్నారు. శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు ప్రతినిత్యము ఉదయము రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ, అట్లాగే రాత్రి 7 గంటలకు స్వామివారి యొక్క భజనా కార్యక్రమం నిర్వర్తించి ఆరతిచ్చి రాత్రిపూట అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు భగవాన్ వెంకయ్య స్వామి రోజుల్లో సిద్ధలేయ కొండ దగ్గర వెంకయ్య స్వామి వారిని బుధాన్ని ఎక్కించుకుని సిద్ధలేయ కొండ మీద తీసుకెళ్తున్నప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు అయ్యా మూరకు 300 కోట్లు అన్నారు. అంటే ప్రతి మూరకి 300 కోట్ల పుణ్యాన్ని బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారికి ప్రసాదించారు. మరి ప్రసాదించిన ఆ పుణ్యఫలాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన భక్తులకి వెంకయ్య స్వామి ఎప్పుడు వెన్నంటి ఉంటారని కోటి తీర్థంలో వచ్చిన ప్రతి భక్తులకి శ్రీ గోపాల స్వామి వివరిస్తూ ఉంటారు. అట్లాగే ఓసారి బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు హాస్పిటల్లో 7 రోజులు ఉన్నారు. తర్వాత 7 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత కోటి తీర్థంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమం జరగాలి. వచ్చే తలకి అక్కడున్న సేవకులు పరివారం అందరూ కూడా బిక్కముఖాలు వేసుకుని ఉన్నారు. ఏంటంటే స్వామివారి కార్యక్రమం ఆరాధన చెయ్యాలి, చేతిలో డబ్బు లేదు ఏంటని ముందరకు వచ్చి ఎవరు మాట్లాడడం ధైర్యం చేయలేకపోయారు. అయినా సరే వారిలో ఒక భక్తుడు వచ్చి స్వామి మరి వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమం ఉంది, మన పరిస్థితి ఇలా ఉంది స్వామి అంటే, అయ్యో ఇది మన పని కాదయ్యా, ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి పని, దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఆయన పని ఆయనే చూసుకుంటారులేయ్యా అన్నారు గోపాల స్వామి వారు. అప్పుడు ఒక భక్తురాలు కోటి తీర్థ దర్శనానికి వచ్చి వెంకయ్య స్వామి వారి ఆలయంలో ప్రవేశించి వెంకయ్య స్వామిని దర్శించుకుని తర్వాత బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారి వద్దకు వచ్చి, స్వామి ఆరాధన ఉందంట కదా, అందుకని ఈ చేతి ఖర్చులు ఉంచుకోండి అని గోపాల స్వామి వారికి కొంత ధనం ఇచ్చారు. ధనం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ భక్తురాలు గోపాల స్వామి వారితో ఇలా చెప్తుంది, స్వామి నేను ఈరోజు జరిగే ఈ ఆరాధనకి సరిపోయే సరుకులన్నీ నేనే పంపిస్తాను స్వామి అని ఆ భక్తురాలు చెప్పడంతో బ్రహ్మజ్ఞాన శ్రీ గోపాల స్వామి వారు చిరు మందహాసంతో స్వామివారిని తలుచుకుంటూ ఉన్నారు. అక్కడున్న సేవకులు పరివారం అందరూ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క మహత్యాన్ని కన్నులారా చూశారు. మరి అంతకుముందలే కదా గోపాల స్వామి వారు చెప్పింది, అయ్యా ఇది మన పని కాదు, ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పని కదా, మరి ఆయనే చూసుకుంటారన్నారు. అన్న 10 నిమిషాల లోపు మరి ఒక భక్తురాలని భగవాన్ వెంకయ్య స్వామి వారు రప్పించటం, అలా వచ్చిన భక్తురాల చేత ధనాన్ని ఇప్పించడం, ఆ సరుకులు కూడా ఆమె చేత ఇప్పించడం, ఆ సంవత్సరంలో జరిగిన ఆరాధన ఎన్నటికీ మర్చిపోని విధంగా ఆరాధన జరిగింది. అందుకనే గురువుని త్రికరణ శుద్ధిగా నమ్మాలి, గురువు ఏది చెప్పినా మనం చేసుకోవాలి, అలా చేసుకుంటే మనం వృద్ధిలోకి వస్తాం. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి సేవలో తరించిన బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు ఆయనే అందరినీ శిష్యులుగా తయారు చేస్తూ ఆయన కోటితీర్థ సిద్ధాశ్రమంలో స్వామివారిలో ఐక్యమైన రోజు నవంబర్ 22, 2017 సంవత్సరంన ఆయన స్వామివారు ఐక్యమయ్యారు. అందుకని ప్రతి ఒక్కరం ఆ రోజున ఆరాధన కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. అట్లాగే సంగం జార్మడిలో బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామికి ఆరాధన కడురమ్యంగా జరుగుతుంది. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి. I'm